హలో ఎవ్రీవన్, మరొకసారి మీ అందరికీ మా వంటింటికి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. బీన్స్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. రైస్తో రోటీస్తో తినడానికి చాలా బాగుంటుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. మరి ఈ కూర ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఒక పావు కేజీ బీన్స్ని తరిగి పెట్టుకోవాలి. బీన్స్ని బాగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియా పౌడరు. కారము మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ తీసుకోండి. నువ్వుల పొడి 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను. ఈ నువ్వుల్ని నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని కచాపచాగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలుపుకొని నిండుగా 1 టేబుల్ స్పూన్. రుచికి ఉప్పు, 2 స్పూన్లు నూనె. ఓకే అండి, ఇంకా బీన్స్ కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే ఈ పోపు దినుసులు వేసేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అవ్వగానే తరిగి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని జస్ట్ మెత్తబడేటంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మెత్తబడగానే తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూర ప్రిపరేషన్ అంతా స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. స్టార్టింగ్లో ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్, చాలేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు కారంతో పాటు. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చాలా కొంచెం నీళ్ళు, ఈ చిన్న గిన్నెలో 1/2 గిన్నె పోసానంతే. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. నీళ్లు చాలేదంటే కొద్ది కొద్దిగా పోసుకుంటూ బీన్స్ని మగ్గించుకోవాలి. బీన్స్ సగం మగ్గగానే ధనియా పౌడరు, కారం, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు చాలేదంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకుని బీన్స్ని పూర్తిగా ఉడికించుకోవాలి. ఈ బీన్స్తో చేసుకునే మరికొన్ని రెసిపీస్ మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. పైన ఐ కార్డ్స్ వస్తున్నాయి కదా, వాటిని క్లిక్ చేశారంటే మీకు కనిపిస్తుంది. లేదా మన ఛానల్ ప్లేలిస్ట్ సౌత్ ఇండియన్ వెజ్ కర్రీస్ ఆర్ సైడ్ డిష్ ఫర్ రోటీ, చపాతీస్ అండ్ రైస్, ఆ ప్లేలిస్ట్లో క్లిక్ చేసినా మీకు ఆ రెసిపీస్ కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడగలరు. బీన్స్ పూర్తిగా ఉడికిన తర్వాత ఈ నువ్వుల పొడి, కొబ్బరి పౌడరు వేసుకోవాలి. నువ్వులు, ఎండు కొబ్బరితో పాటు మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయల్ని కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. ఈరోజు నేను వేయటం లేదండి. ఈ కూర పప్పు చారు, సాంబారు, రసము వీటితో తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ పుల్కాలతో కూడా తినడానికి బాగుంటుంది. ఇలా కొబ్బరి, నువ్వులు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మూసిపెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టి జస్ట్ 1 మినిట్ పెడితే చాలండి. కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బీన్స్ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.